వెండి బంగారాలో ధనకనక వస్తువాహనాల్లో మరేదో మనం దేవుని ముందుకెళ్ళి అడగటం కాదు. దేవుని ముందు కన్నీళ్లతో మనం గోజాడాల్సింది ఏంటంటే, నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వు, నేను లోకమును గెలుచున్నట్లు, పాపమును గెలుచున్నట్లు, శరీరమును గెలుచున్నట్లు, శత్రువుని గెలుచున్నట్లు, నా పరిస్థితులను గెలుచున్నట్లు నాకు ఆత్మశక్తిని ఇవ్వయ్యా అని మనం దేవుని ముందు గోజాడాలి. పరిశుద్ధాత్మశక్తి మన మీదకి వచ్చినప్పుడు మానవాతీతమైన కార్యములను కూడా మనం అనుభవించగలుగుతాం. నా రోగమును కూడా నేను గెలుచున్నట్లు, నా రోగము కూడా బాగుపడినట్లు, నేను స్వస్థత పొందినట్లు నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వు. మానవరీత్యా ప్రయత్నాలు చేశాను, ఆయన మెడిసిన్ వాడుకున్నాను, నేను వైద్యాలు చేయించుకున్నాను, కానీ నాకున్న రోగము తిరగలేదు. దయతో నా యందు కనికరపడి ఈ రోగమును బాగు చేయనట్లు నీ ఆత్మను నాకు అనుగ్రహించు, నీ శక్తిని నాకు పంపు ప్రభువా, నన్ను స్వస్థపరచమని మనం ప్రార్థన చేయొచ్చు. నీ కొరకు బ్రతుకుతాను, నన్ను బ్రతికించు, నీ కొరకు కొంతైనా చేసి నీ దగ్గరికి రావాలి, నా యందు కనికరపడి నన్ను బాగు చేయి ప్రభువా అని నీవు ప్రార్థన చేయగలిగితే, ఆయన చిత్తమైతే ఆయన ఆత్మను నీ మీదకి పంపించినప్పుడు ఒక మానవాతీతమైన అద్భుతం నీ శరీరంలో జరిగే ఛాన్స్ కూడా ఉంది. దేవునికి మహిమ కలుగును కాక. స్పష్టంగా అర్థమవుతుందని నేను చెప్పేది. దీనికి దేవుని ఆత్మ శక్తిని మనం అడగాలి. నీకున్న వ్యసనాలని, బలహీనతలను కూడా అధిగమించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగాలి. ఇప్పుడు నువ్వు త్రాగుతున్నావు, నీకు అదొక వ్యసనం ఉంది. నువ్వు తాగితే ఎట్టబోతావు, నువ్వు ఇన్ని నష్టపోతావు అంటే ఈ ముచ్చటంతా నీకు తెలుసు. తాగితే ఎన్ని రకాలుగా నాశనం అవుతావు తాగి వాడికి తెలియదు. మనకంటే బాగా చెప్తాడు ఆ సబ్జెక్టు. మరి బాబా అది కాదు నాకు కావాల్సింది, ఈ నుంచి ఎట్ట బయటపడాలో చెప్పంటాడు. వానికి సమాధానం ఏంటంటే, ఫస్ట్ నువ్వు దేవుని యొద్దకు రావాలి, దేవుని పాదాలను ఆశ్రయించాలి. దేవా, ఈ వ్యసనాన్ని గెలవడానికి నాకు శక్తి సరిపోవటం లేదు, దయచేసి నాకు బలమనిమ్మని అడగాలి. తప్పకుండా తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా దేవుడు తన బలాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనం పాపాన్ని ఎదిరించి పోరాడాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక దానికి తగ్గ శక్తి కూడా మనకిస్తాడు. అయితే మనకు ఆశ ఉండాలి. పాపంతో రాజీ పడ్డప్పుడు అడగం, పాపంలో ఆనందిస్తున్నప్పుడు దీని నుంచి నాకు విడుదల ఇవ్వు అని అడగం. అడిగితే నిజంగా దేవుడు దూరం చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతాం మనం అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. అట్లా కాకుండా నిజంగా దాని మీద ఇరిటేషన్ వచ్చి, దాని మీద అసహ్యం పుట్టి, నాకు వద్దు ప్రభా ఈ దరిద్రం, నాకు దీన్ని దూరం చేయి, దీన్ని జయించే శక్తి నాకు ఇయ్యని నువ్వు యథార్థ హృదయంతో నిండు మనసుతో నువ్వు అడిగితే తప్పకుండా దేవుడు ఆ శక్తి